హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. మా బ్యాక్ యార్డ్లో అప్పుడు నాటినటువంటి అరటి చెట్టు, తర్వాత బొప్పాయి చెట్టు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. మూవింగ్ చేయించాక చాలా స్పేషియస్గా అనిపిస్తుంది బ్యాక్ యార్డు. ఇదిగోండి, ఇక్కడైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఒక పురుగులు అంటే మొత్తం ఆకునంతా తినేసాయి ఈ బెండకాయ చెట్టుని అని చెప్పి అన్నా కదా. అప్పుడు నేను వాటిని కట్ చేశాను అనమాట. పైన మొత్తం ఆకులు అవన్నీ కూడా కట్ చేశాను, కానీ మళ్ళీ ఆకులు వస్తున్నాయి. నేనైతే రావేమో అనుకున్నాను. ఇదైతే గోంగూర చెట్టు. ఇది కూడా అట్లనే ఆకులు కొంచెంగా తినేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నాను, చెర్రీ టమాటో చెట్టు అనమాట. కానీ మళ్ళీ వచ్చింది. తీసేసినా కూడా మరి గింజలు ఉండిపోయినట్టున్నాయి, అందుకే మళ్ళీ వచ్చింది. బాగా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు అట్లా చూసేసరికి. అవి చాలా ఎండలుగా అనిపించింది, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ వాటర్ పెడదాము అని చెప్పి అయితే నేనైతే వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నాను. పొద్దున్నే లేచి ఇట్లా నిజంగా మొక్కలకు కనుక నీళ్లు పడుతూ ఉంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ రోజు వీకెండ్ అనమాట. వీకెండ్ కావడం వల్ల నేను మార్నింగే లేచి నేనైతే వాటర్ అయితే పెడతా ఉన్నాను మొక్కలకి. చాలా బాగుంది అనమాట. బ్యాక్ యార్డ్కి మేము చాలా రేర్గానే వాటర్ పడతాము. ఎందుకంటే సిడ్నీలో ఎప్పుడు వర్షాలు పడతాయో ఏమో తెలియదు కదా. వర్షాలు పడినప్పుడు మాత్రం అయితే వాటర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఎండాకాలంలో కూడా మరీ ఎండలు ఉన్న వెంటనే వర్షం అయితే పడుతుంది ఇక్కడ, కాబట్టి పెద్ద బాధ ఏం అనిపించదు. ఒక్కోసారి 3-4 రోజులు వరుసగా ఎండ ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే బ్యాక్ యార్డ్కి అయితే వాటర్ అయితే పోస్తామన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా మూవింగ్ చేసినప్పుడు ఇంకా బాగా ఫ్రెష్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే దోశ, ఇడ్లీ రెండు ఒకే బ్యాటర్తో ఎట్లా హెల్తీగా చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. సక్సెస్ అయిందనే నేను చెప్తాను అనమాట. నేను యాక్చువల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయటంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఇట్లా ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. 2 గ్లాసులు పెసరపప్పు, 1 గ్లాసు వచ్చి మినప్పప్పు తీసుకొని దాన్ని 8 hours అయితే నానబెట్టుకున్నాను సపరేట్గా. తర్వాత మిక్సీ పట్టుకొని సపరేట్గా మిక్సీ పట్టుకొని రెండింటిని మిక్స్ చేసి రాత్రంతా కూడా అవి ఫర్మెంట్ అవ్వాలి కదా మొత్తం పిండి అంతా, అందుకని చెప్పి రాత్రంతా కూడా నేను దాన్ని వదిలేశాను. ఇదిగోండి, పొద్దున్న లేచి చూస్తేనే ఇదిగోండి ఎంత బాగా ఇట్లా మొత్తం ఫర్మెంట్ అయ్యి ఇట్లా పైకి వచ్చిందనమాట. పిండి కొంచెం ఉబ్బిందనమాట. ఇంకా ఇది పిండి పర్ఫెక్ట్గానే అయ్యింది అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసాను. నేనైతే ఏ దోశలో కానీ ఏ ఇడ్లీలో కానీ నేనైతే సోలాపొడి అయితే వేయను, ఎందుకంటే అది కొంచెం మంచిది కాదు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా, అందుకని చెప్పి నేనైతే మిక్స్ చేయను. మనం వేడివేడిగా తిన్నప్పుడు మనకి ఏ డిఫరెన్స్ ఉండదన్నమాట. కాబట్టి మ్యాక్సిమం వేడివేడిగా తినడానికే ట్రై చేస్తామన్నమాట మా ఇంట్లో. ఇదిగోండి, నేనైతే మొత్తానికి నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యిందని చెప్పి నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదిగోండి, ఇక్కడైతే నేనైతే ఇడ్లీ వేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇడ్లీ కోసం నార్మల్గానే మనము ఎట్లా అయితే రెగ్యులర్ ఇడ్లీలు పెట్టుకుంటామో అట్లా వాటి ప్లేట్స్కి అయితే కొంచెం ఆయిల్ అయితే రాసుకొని అందులో కొద్దిగా పిండి అయితే వేసుకొని ఇడ్లీ అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ సోడా వేయకుండా ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే నేను ఒక టిప్ అయితే నేను పాటిస్తాను అనమాట. ఫస్ట్ అవి మెత్తగా రావాలంటే ఫస్ట్ మనము వాటర్ ఆల్రెడీ కొంచెము బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇడ్లీకి అయితే. అప్పుడు మసులుతున్న వాటర్లో మనం ఈ ప్లేట్స్ పెట్టి వాటిని మనం కనుక కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇది వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను.
మనకు ఒక 10 మినిట్స్ తర్వాత మనకు మామూలుగానే కొంచెం విజిల్ సౌండ్ వస్తుంది కదా, మనం అప్పుడు చెక్ చేసుకొని చూసుకుంటే ఉడికిపోయింది. ఇదిగోండి, చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చినాయో. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. నా ఎక్స్పెరిమెంట్ అయితే మాత్రం సక్సెస్ అయిందని చెప్పి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. సరే, ఇంక ఇప్పుడైతే ఇడ్లీ చేసాం కదా, మనము దోశ ఒకసారి వేసి చూద్దాము ఎట్లా వస్తాయో అని చెప్పేసి అయితే నేను దోశకైతే ట్రై చేశాను అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకున్నాను, ఎందుకంటే మరి మనము రైస్ వేయలేదు కదా, మరి దోశలు మరి లేస్తాయో లేదో తెలియదు కాబట్టి అందుకని నేను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను పెనానికి. బాగా కాగిన తర్వాత ఇదిగోండి ఇట్లా అయితే దోశలు అయితే పోసుకున్నాను. అందులో మామూలుగానే మనం వేసుకుంటాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఇక్కడ ఎర్రగా అయితే కాల్చుకున్నాను అనమాట. ఒక సైడే అయితే కాల్చాను. ఇదిగోండి, చాలా చక్కగా అయితే దోశలు అయితే వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా అనిపించాయి. నాకైతే మంచి హెల్తీ ఫుడ్ తిన్నాననే ఫీలింగ్ అయితే వచ్చింది. దాంట్లోకైతే నేనైతే వాల్నట్ చట్నీ అయితే వేసుకుని తిన్నాను అనమాట. నేను కొంచెం చెప్పాను కదా, ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో నేను కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి. చట్నీలలో కూడా చాలా రకరకాలుగా అయితే నేను చేసుకుంటుంటాను హెల్తీగా. మీకు కూడా వాల్నట్ చట్నీ రెసిపీ కావాలా అయితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు వాల్నట్ చట్నీ అని చెప్పి మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సాటర్డే సండే వచ్చిందంటే మేమైతే మాత్రం కాసేపు బ్యాక్ యార్డ్లో అయితే కూర్చొని టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇట్లా బాగా మూవింగ్ చేసిన రోజైతే నాకు ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది. అందుకని చెప్పి నాకు ఇష్టమైన కాఫీ అయితే తాగుతూ నేనైతే అక్కడైతే కూర్చున్నాను. తర్వాత అయితే వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. మేమైతే ఇక్కడ గరాజ్ని మేక్ ఓవర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, మేము గరాజ్లో ఎపాక్సీ వేయించుకుందాము అని చెప్పి. ఎపాక్సీలో 2 రకాలు ఉంటాయన్నమాట. మెటాలిక్ ఎపాక్సీ, ఇంకొకటి నార్మల్గా చిప్స్ వేసేటువంటి ఎపాక్సీ అయితే ఉంటుంది. చిప్స్ వేసుకునే ఎపాక్సీ అయితే ఇట్లా ఉంటుంది. మెటాలిక్ ఎపాక్సీ అయితే ఇట్లా షైనింగ్గా ఉంటుంది అనమాట. నాకేమో మా ఇంట్లో ఫ్లోరింగ్ లాగానే ఈ గరాజ్లో కూడా రావాలి అని చెప్పేసి నేను అనుకున్నా. మా ఇంట్లో ఫ్లోరింగ్ అయితే ఇట్లా ఉంటుంది. సో నేనైతే అతన్ని అడిగాను అనమాట, మెటాలిక్ ఎపాక్సీ అయితే వస్తుంది కదా, షైనింగ్గా వస్తుంది కదా, మెటాలిక్ ఎపాక్సీ వేస్తారా అని అయితే నేను అడిగాను. అడిగితే చేస్తాను, ఈ విధంగానే నేను చేస్తాను అని చెప్పి అయితే అన్నాడు. ఫస్ట్ అయితే ఇదిగోండి, మొత్తం అయితే మాకు ఫస్ట్ బ్లాక్ పెయింట్ అయితే వేసారనమాట గరాజ్ అంతా. అదంతా కూడా గ్రైండ్ చేసి తర్వాత నేను ఎపాక్సీ వేస్తాను అని చెప్పేశాడు. ఒకరోజు అయితే ఇది 2 డేస్ అయితే వర్క్ చేశాడు అనమాట. ఒకరోజు వచ్చేసి మొత్తము ఇదిగోండి ఇట్లా మిషన్ పెట్టుకొని మొత్తం గ్రైండ్ చేశాడు అనమాట. ఆ గ్రైండ్ చేసిన తర్వాత ఆ రోజు వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళి ఇదిగోండి నెక్స్ట్ డే వచ్చేసి ఈ విధంగా ఎపాక్సీ పెయింటింగ్ అయితే వేయడం స్టార్ట్ చేశాడు. నేనైతే ఆ రోజు చూస్తూ ఉన్నాను అనమాట ఎట్లా చేస్తాడో అని చెప్పేసి. మొత్తానికైతే ఈ వైట్ వర్క్ పెయింటింగ్ అయితే బాగా వేసాడు. కానీ తర్వాత ఇదిగోండి నేనైతే మెటాలిక్ ఎపాక్సీ అంటే బాగా షైనింగ్గా వస్తుంది కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నా. నేను ఆ విధంగానే మీకు డిజైన్ ట్రై చేస్తా అని చెప్పి ఇక్కడ మొత్తం ఎంఎఫ్ హుస్సేన్ లాగా మొత్తం అయితే ఇక్కడైతే పిచ్చి గీతలన్నీ గీసాడనమాట. నాకైతే ఎంత బాధ వేసిందో అసలు. మెటాలిక్ ఎపాక్సీ అడిగితే ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి, ఇది నాకు వద్దు అయితే అని చెప్పాను. వద్దు అని చెప్పేసరికి సరే అయితే నార్మల్ చిప్స్ అయితే వేసుకుంటారా అన్నాడు. సరే అయితే నార్మల్ చిప్స్ ఉన్నదైతే వేయండి అన్న. దీని మీద కుదరదు, ఇది మరి మీరు అన్న వైట్ రాదు, వేరే కలర్ వస్తుంది అని చెప్పాడు. అయినా కూడా పర్వాలేదు, నాకు ఈ పిచ్చి గీతలు అయితే వద్దు అని చెప్పాను. మళ్ళీ దాని మీద ఇంకో కోటింగ్ అయితే వేసి ఇదిగోండి ఇట్లా చిప్స్ అయితే చల్లాడనమాట. నాకైతే ఆ మెటాలిక్ ఎపాక్సీ వేయించుకోవాలని అయితే చాలా ఉండింది, కానీ అది కుదరలేదు. కాబట్టి మీరు ఎవరైనా వేయించుకోవాలనుకున్నప్పుడు మెటాలిక్ ఎపాక్సీ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ చిప్స్ అయితే చాలా తక్కువలోనే అయిపోతుంది అనమాట. సో మాకైతే మేము మాట్లాడుకున్న రేట్ కంటే కొంచెం ఇంకా చిప్స్ వేశాడు కాబట్టి తగ్గించి అయితే మాకు ఇచ్చాడు అనమాట. కాకపోతే ఇది కూడా చాలా బాగుంది. నేనైతే కొంచెం ఆశపడ్డాను, కొంచెం మెటాలిక్ ఎపాక్సీ అయితే బాగా షైనింగ్ ఉంటుంది, సేమ్ మన ఫ్లోర్ లాగే ఉంటుంది, అది కూడా ఒక రూమ్ లాగా వాడుకోవచ్చు అని చెప్పి అయితే నేను అనుకున్నా. కానీ కుదరలేదు. ఈసారి మీరు ఎవరైనా చేయించుకునే పాట అయితే మీరు అన్నీ కన్ఫామ్గా అడిగి చేయించుకోండి. ఎందుకంటే మెటాలిక్ ఎపాక్సీకి అయితే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. తర్వాత నేను వీడియోస్ చూశాక తెలిసిందనమాట.
ఇదైతే మనం ఎపాక్సీ వేయించుకున్న 6 డేస్ వరకు అయితే మనం కార్ అయితే లోపల పెట్టడానికి లేదు. 2 డేస్ నుంచి అయితే వాక్ చేయొచ్చు, కాకపోతే హెవీ ఐటమ్స్ అయితే దాని మీద పెట్టొద్దని అయితే ఆయన చెప్పారనమాట. మొత్తానికైతే మా గరాజ్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా నీట్గా అనిపించింది. ఆఫ్టర్ ఎపాక్సీ చాలా బాగుందన్నమాట. మాకు ముందున్న ఈ గరాజ్కి తర్వాత ఎపాక్సీ వేసిన గరాజ్కి చాలా స్పేషియస్గా నీట్గా అనిపించింది. ఈ ఎపాక్సీ మీరు కూడా చేయించుకోవాలనుకుంటే నేను అతని కాంటాక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి అతనే, బాగా చేస్తాడు. కాకపోతే క్లియర్గా మాట్లాడైతే చేయించుకోండి. ఈ గరాజ్ మేకోవర్ అయితే మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.